సందీప్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఫ్రెండ్ పెళ్లి కోసం ఒక పాత గ్రామానికి వెళ్తాడు. దారి తప్పిపోవడంతో చీకటి పడేసరికి ఒక పాత బంగ్లా దగ్గరికి చేరుకుంటాడు. వర్షం పడుతుండటంతో వేరే దారి లేక ఆ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ ఒక ముసలావిడ దీపం పట్టుకొని ఎదురవుతుంది. లోపలికి రా బాబు, ఈ రాత్రి ఇక్కడే ఉండు అని ఆహ్వానిస్తుంది. సందీప్కి ఆ ఇల్లు కొంచెం వింతగా అనిపించినా అలసట వల్ల గదిలో పడుకుంటాడు. అర్ధరాత్రి ఏదో వింత శబ్దం వినిపించి సందీప్ కళ్ళు తెరిచి చూశాడు. గోడ మీద ఉన్న అద్దంలో తన వెనక ఎవరో నిలబడినట్టుగా కనిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరూ లేరు. కానీ అద్దంలో మాత్రం ఒక తెల్లటి ఆకారం సందీప్ భుజం మీద చేయి వేసి ఉంది. భయంతో చెమటలు పట్టిన సందీప్ తలుపు తీసి బయటకు పరిగెత్తాడు. హాల్లో ఆ ముసలావిడ కుర్చీలో కూర్చొని ఉంది. ఆమె తల వెనక్కి తిరిగి ఉంది. అప్పుడే వెళ్ళిపోతున్నావా బాబు, భోజనం వడ్డించాను కదా అని ఆమె అంటుంటే ఆమె చేతిలో ఉన్నది భోజనం కాదు, సందీప్ ఫోన్, పర్సు. సందీప్ ప్రాణాలు తెగించి బయటికి పరుగులు తీసి రోడ్డు మీదకి వస్తాడు. అక్కడ ఒక ఊరి వ్యక్తి కనిపిస్తాడు. సందీప్ జరిగిన విషయం చెబితే ఆ వ్యక్తి తెల్లబోయి ఇలా అన్నాడు, బాబు, ఆ బంగ్లా 10 ఏళ్ల క్రితమే కాలిపోయింది. అందులో ఉన్న ముసలావిడ తన మనవడి కోసం ఎదురు చూస్తూ అక్కడే చనిపోయింది. ఎప్పటికీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తన మనవడి అనుకొని లోపలికి పిలుస్తుంది. సందీప్ తన జేబులో చెయ్యి పెట్టి చూస్తే అక్కడ ఫోను లేదు. కానీ ఒక పాతకాలం నాటి తుప్పుబడిన తాళం చెవి ఉంది. ఆ తాళం మీద రక్తంతో మళ్ళీ రా అని రాసి ఉంది. ఈ కథ మీకు నచ్చిందా? ఇంకా భయంకరమైన కథలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి.